హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా, ఎపిసోడ్ 164. ఏంటి మీ గుసగుసలు? మాకు తెలియకుండా ఏదైనా గూడు పుట్టని చేస్తున్నారా అని నవ్వుతూ హరి గారు అడగగానే సువర్ణ చిరుకోపంగా, మీ మీద మా ఆడవాళ్ళ టాపిక్స్ మాట్లాడుకుంటే మీకు చాలా నొప్పిగా ఉందే, ముందు తినండి, లచ్చి ఆయన కొడ్డించవే అన్నారు ఆవిడ. ఆయన నాకెందుకులే అన్నట్టు చూసి పిల్లలతో ముచ్చట్లో పడ్డారు. సురేఖ కళ్యాణ్ కూడా వచ్చాక అందరూ కలిసి సరదాగా కబుర్లతో భోజనం చేశారు. లచ్చి చెప్పాక సువర్ణ కూడా కోడల్ని పరిశీలించగా సురేఖ మొహంలో కొత్త కళని చూసి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారని ఆనందపడింది సువర్ణ. కళ్యాణ్ సన్నీకి తినిపిస్తూ అతను తింటుంటే సురేఖ బబ్లుకి తినిపించబోయింది. అమ్మా నేను తింటాను, నువ్వు కూడా తిను, లేట్ అయింది అంటూ తన పక్కన తల్లిని కూర్చోబెట్టాడు బబ్లు. మొదటి నుండి వాడికి సురేఖ మీద కాస్త ఎక్కువ ప్రేమే ఉండేది. అందుకే చిన్న వయసులోనే తమ కోసం వచ్చే ట్యూషన్ టీచర్స్తో వాసు అక్రమ సంబంధం పెట్టుకుని సురేఖ అడిగినందుకు తనని కొట్టి తిట్టడం చేయడం చూసి వాడు ఎవరిని ఇంటికి రానిచ్చేవాడు కాదు లేడీస్ని. ఆ కారణంతోనే కదా ఫస్ట్ తమకి ట్యూషన్ చెప్పడానికి వచ్చిన శివాని మీద తన నాన్నమ్మతో కలిసి దొంగతనం చేసిందని నింద మోపాడు బబ్లు. ఇప్పటికీ వాడికి సురేఖ తర్వాతే ఎవరైనా. అమ్మ ఇది వేసుకో బాగుంది అని సన్నీ ముద్దుగా తన ముందున్న కర్రీ సురేఖ ప్లేట్లో వేసింది. వాళ్ళ ప్రేమ చూసి మురిసిపోతూ, నేను తింటాను, మీరు తినండి నాన్న అంది సురేఖ. అందరి ఆనందాల మధ్య తన ఫ్యామిలీని చూసుకుని మనసారా సంతోషంతో తృప్తిగా తిన్నది సురేఖ. ఆమెకిప్పుడు ఏ టెన్షన్ లేదు. భర్త, పిల్లలు, అత్తమామలతో ఇలాగే ఎప్పటికీ ఉండిపోవాలని కోరుకుంది. మరది నెరవేరేనా లేక ఏదైనా కొత్త ప్రాబ్లం తెస్తుందా కాలానికే తెలియాలి. బన్నీ జిమ్ రూమ్లో ట్రైనర్ చెప్తున్న వాటిని ఒక్కసారికే నేర్చుకుని పర్ఫెక్ట్గా చేయడం చూస్తున్న రుద్రకి గర్వంగా అనిపించింది. శివాని ప్రోటీన్ షేక్తో పాటు జ్యూస్ కూడా తీసుకుని జిమ్ ఏరియాకి వచ్చింది. బన్నీ ఎత్తుతున్న వెయిట్ చూసి ఆశ్చర్యపోయింది. కన్నా అంత బరువు నువ్వు ఎత్తేసావా అని షాకింగ్గా అడిగింది శివాని. మమ్మ నన్ను కాసేపు డిస్టర్బ్ చేయకు ప్లీజ్ అని చాలా కాన్సన్ట్రేషన్తో కష్టంగా తన శక్తిని మించిన వెయిట్ మోస్తున్న కొడుకుని చూస్తూ బాధపడింది శివాని. రుద్ర ఆమె చేతిలోని జ్యూస్ బాటిల్ తీసుకుని తాగుతూ, వాడు చాలా బాగా చేస్తున్నాడే, నువ్వు బాధపడ్డాం కదేమి, ఎవరో బలవంతం మీద వాడు చేయడం లేదు కదా, నీకు వాడి మీద పిచ్చి ప్రేమ ఎక్కువ ఇలా అనిపిస్తుంది, కానీ నేను కూడా అలా నేర్చుకున్నదే అంటూ భార్య తన కొడుకుని చూసి బాధ చూడలేక శివాని భుజం చుట్టూ చేయి వేసి బయటకు తీసుకుపోయాడు రుద్ర. నీకేం అనిపించలేదా రుద్ర వాడు అలా కష్టపడుతుంటే అంటూ మొక్కు చేదింది శివాని. ఓసి పిచ్చి, ఎందుకే ఏడుస్తావు అంటూ ఆమెని హత్తుకుని, వాడికి ఏ బాధ లేదు, నువ్వు అనవసరంగా ఫీల్ అవుతున్నావు, ఒకటి చెప్పు, వాడు మెంటల్గా ఫిజికల్గా నాలా స్ట్రాంగ్గా అవ్వాలా వద్దా అని అడిగాడు రుద్ర. వాడు స్ట్రాంగ్గా ఉండాలి, కానీ ఇలా చేస్తే వాడికి ఏదైనా అయితే ఎలా అని భయంగా అడిగింది శివాని. అలా ఏదీ కాకూడదనే కదా వెతికి వెతికి మంచి ట్రైనర్ని తెచ్చిపెట్టింది, నా కొడుకు కోసం ఆలోచించకుండా చేస్తానా అని అనునయంగా అడిగాడు రుద్ర. నీ ప్రేమ నాకు తెలుసు రుద్ర, కానీ ఏదో నా భయం అంటూ అతని ఎద మీద వాలింది శివాని. ఆమె తలపై ముద్దు పెట్టి, వాడే నీ వీక్నెస్ అని నాకు తెలుసులే, కానీ మన ప్రేమ మన పిల్లలకి బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదు శివ. వాళ్ళకి ఏదైనా సాధించాలని ఉన్నప్పుడు వాళ్ళకి అది కష్టమని మనం వాళ్ళని వెనక్కి లాగితే వాళ్ళ గోల్స్, ఎయిమ్స్ని మనమే చిదిమేసిన వాళ్ళం అవుతాం. ఆ బాధ నా పిల్లలకి ఇవ్వకూడదనే వాడు ఏం చేయాలని అడిగినా ఎంకరేజ్ చేస్తున్నాను. వాడు తెలివైనవాడు, ప్లస్ మొండని నీకు తెలుసు, నీకోసమే వాడు ఇవన్నీ నేర్చుకుంటున్నాడని నీకు అర్థం కావడం లేదా శివ? ఇప్పటి నుండే వాడు మనకు పుట్టబోయే పిల్లలకి అన్నయ్యగా బాధ్యత తీసుకుంటున్నాడు. నీకు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలనే తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు మన కొడుకు. దానికి నువ్వు సంతోషపడాలి కానీ ఇలా ఏడవకూడదు అంటూ శివానికి నచ్చ చెప్పాడు రుద్ర. ఆ రోజు నాకు అన్నయ్య నా తమ్ముడు చెల్లిని నేను చూసుకుంటాను మమ్మ అంటే ఏదో మాట వరుసకి చెప్పాడని లైట్ తీసుకున్నా, కానీ వాడు నిజంగా ఇంత స్ట్రాంగ్గా నిలబడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు రుద్ర. నిజంగా నా బిడ్డ బంగారం, వాడి ప్రేమ కూడా నీలాంటిదే, చాలా విషయాలు వాడు నిన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాడు రుద్ర అని సంతోషంతో కన్నీళ్లు పెడుతూ చెప్పింది శివాని. నువ్వు ఎమోషనల్ అవ్వకే శివమ్మ, నీకు కూడా ఈ విషయం తెలుసు అనుకుంటాను. పిల్లలు ప్రతి ఒక్కరూ ఫస్ట్ ఫాలో అయ్యేది తన పేరెంట్స్ని. ఒక పిల్లాడికి తన నాన్న అమ్మని ప్రేమగా చూడటం, గౌరవం ఇవ్వడం చూస్తే వాడు కూడా లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలని నేర్చుకుంటాడు. అదే ఆ తండ్రి తన తల్లి పట్ల చిన్న చూపు చూస్తూ ఆడదాన్ని చులకన చేయడం చూస్తూ పెరిగితే ఆ పిల్లలు 90% సమాజంలోని స్త్రీలకు రెస్పెక్ట్ అనేది ఇవ్వకపోగా వాళ్ళ మీద చులకన భావంతో చెడుగా ప్రవర్తించినా ఆశ్చర్యం లేదు.
ఇక ఆడపిల్ల తన తల్లిని చూస్తే ఆమె నడవడికను బట్టి తను కూడా కొన్ని అలవర్చుకుంటుంది. తల్లి తన అత్తామామలకి పెద్దలకి గౌరవం ఇస్తూ భర్తతో అన్యోన్యంగా ఉంటే తను కూడా పెద్దవాళ్ల పట్ల గౌరవంతో ప్రవర్తించి అణకువ కలుగుంటుంది. అదే తల్లింట్లో నిరాదరణకి గురైతే ఆ బిడ్డలో ఇన్సెక్యూరిటీ బిల్డ్ అవుతుంది. అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, ఆడపిల్ల తల్లి బాటలో నడిస్తే మగపిల్లాడు తండ్రిని అనుసరిస్తాడని. మనం బాగుంటేనే పిల్లలు బాగుంటారు, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. మన బన్నీ ఏదైనా తప్పు చేసినా పొరపాటు చేసినా మనం చెప్పగానే సరిదిద్దుకుంటాడు. వాడికి మంచి చెప్తూ వాడు చెయ్యాలన్నా వాటికి అడ్డు చెప్పకుండా చేద్దాం. వాడు లైఫ్లో మంచి చెడులకు తేడా తెలుసుకుని భవిష్యత్తుని నిర్మించుకునేలా ఇప్పటి నుండే ట్రైన్ చేయాలి మనం. ఎందుకంటే ఫ్యూచర్లో మన ఫ్యామిలీని మన బిజినెస్ని చూసుకోవాల్సింది వాడే కాబట్టి. నేను చెప్పేది నీకు అర్థమైతే వాడిని డిస్టర్బ్ చేయకు, నువ్వు కూడా డిస్టర్బ్ అవ్వకు పద అంటూ శివానీని తీసుకుని ఇంట్లోకి వచ్చాడు రుద్ర. అరగంట తర్వాత జిమ్ ముగించొచ్చిన బన్నీకి స్నానం చేయించడానికి వెళ్ళిన శివాని కొడుకు భుజాలు కందిపోయి కనపడగానే కన్నీళ్లతో వాటిని తడిమి, ఎందుకన్నా ఇంత కష్టం నీకు అని బాధగా అడిగింది. మమ్మ, నువ్వు ఇలా ఏడిస్తే నాకు నచ్చదు. నాకేం పెయిన్ లేదు. ఇలా ఫస్ట్లో అవుతుందంట, కానీ తర్వాత అంతా నార్మల్ అయిపోయి నా బాడీ రాక్లా మారుతుందంట. అప్పుడు ఎవడైనా నీ జోలికొచ్చినా మన వాళ్ళ జోలికొచ్చినా డాడ్ లేని టైంలో నేను వాళ్ళంతా చూస్తాను కదా అని వాడి పాటికి వాడు చెప్పుకుంటూ పోతుంటే కొడుకుని చూసి శివానికి ఒక పక్క ఆనందం, మరొక పక్క బిడ్డ పడే కష్టం గురించి బెంగతో ఏం మాట్లాడలేదు. ఆమె మౌనంగా బన్నీకి స్నానం చేయించి సురేఖాత్తని నూరికి రమ్మని అడిగింది. మరెప్పుడు వెళ్తావు కన్నయ్య అని అడిగింది. ఏమోమ్మమ్మ, ఇప్పుడైతే నాకు టైం లేదుగా, రోజు జిమ్ చేయాలి, అక్కడికి వెళ్తే జిమ్ మిస్ అవుతాను. ఫస్ట్లోనే మిస్ చేస్తే నేర్చుకోవడానికి లేట్ అయిపోతుంది మా అంటూ టవల్ తీసుకుని బయటకు వచ్చాడు బన్నీ. రే కన్నా, నీ ఏజ్ ఇంకా 5 ఏళ్ళేరా, నీకింకా బోలెడ్ లైఫ్ ఉంది అని అసహనంగా అరిచింది శివాని. ఇంత చెప్పిన భార్య మళ్ళీ కొడుకుని డిస్కరేజ్ చేయడానికి చూస్తుండడంతో రుద్ర అసహనంగా శివ అన్నాడు. ఏంటి శివ, ఈ ఏజ్లో నా బిడ్డ ఆడుతూ పాడుతూ ఉండకి బరువులు మోయడాలేంటి? కనీసం వాడు 10 ఏళ్ల వయసుకు ఇవన్నీ నేర్చుకున్నాడంటే ఓకే, కానీ ఇది మరీ దారుణం, 5 ఏళ్ళకే చేయడం అంటూ కోపంగా అంది శివాని. హషో, రాత్రంతా రామాయణం విని ఉదయానికి సీతకి రాముడేమవుతాడని అడిగాడంట వెనకడికి కూడా నీలాంటోడు. ఇప్పటిదాకా అన్ని విడమర్చి చెప్తే మళ్ళీ అదే పాడతావేంటే అని అరిచాడు రుద్ర. నా బాధ నీకేం తెలుస్తుంది? వాడి వీపు భుజాల్ని చూడు ఎలా కందిపోయి ఎర్రగా మారిపోయాయో. అది చూస్తుంటే నా గుండె పిండేసినట్టు అయింది. ప్లీజ్ కన్నా, నా మీద నీకేమాత్రం ప్రేమున్నా ఇప్పుడు ఇదంతా ఆపే. కావాలంటే జాగింగ్, రన్నింగ్ ఏవైనా చెయ్యి, కానీ వెయిట్ లిఫ్ట్ చేయకు. నీకు అవుతున్న గాయాలు నేను చూడలేకపోతున్నాను, ఆపేనాన్నా అని బాధగా చెప్పింది శివాని. రుద్ర పన్ని ఒకరినొకరు చూసుకున్నారు. సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను ట్రైనర్తో మాట్లాడి వాడికి ఇలాంటివి ఇప్పుడే నేర్పకండని చెప్తాను అని తగ్గొచ్చాడు రుద్ర. తల్లి బాధ చూసి బన్నీ ఏమీ మాట్లాడలేదు. దాంతో కాస్త శాంతించిన శివాని, వాడిక్కడే ఉంటే నా కళ్ళు గప్పి ఏదో టైంలో జిమ్కి పోతాడు, కాబట్టి వాడిని వదిన దగ్గరకు పంపించే రుద్ర. కావాలంటే నేను కూడా వాడితో 4 రోజులు అక్కడే ఉండొస్తాను అంది శివాని. మీరిద్దరూ వెళ్ళిపోతే నేనేం చేయాలి ఇక్కడుండి అన్నాడు రుద్ర. ఏమో నాకు అదంతా తెలీదు అంది ముభావంగా శివాని. వాళ్ళ వాదన వింటున్న భవాని ముందుకొచ్చి, ఓ పని చేద్దాం, మనం అందరం వెళ్ళి ఒక 2 రోజులుండి వద్దాం. అందరికీ కాస్త రిలీఫ్గా ఒక ట్రిప్కి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. ఏమంటావు రుద్ర అని అడిగింది భవాని. పెద్దమ్మ చెప్పింది కూడా బాగుంది రుద్ర, మావయ్య గారిని కూడా ఓ మాట అడుగుదాం అని శివాని హుషారుగా అంటూ ఉండగానే ఆఫీస్కి రెడీ అయి టిఫిన్ చేయడానికి కిందకొస్తున్న ప్రతాప్ గారు, ఏంటమ్మా నన్ను అడగాలంటున్నావు, దేని గురించి అన్నారు. మనం 2 డేస్ కళ్యాణ్ మావయ్య వాళ్ళ ఊరికి వెళ్ళి వద్దామని ప్లాన్ చేస్తున్నాం తాతయ్య, నువ్వు ఓకే అంటే అందరూ వెళ్దాం అంటూ ఆయన చంకలోకి చేరిపోయాడు బన్నీ. అవునా, నేనెప్పుడూ ఆ ఊరు వెళ్ళలేదు బంగారం, అక్కడ బాగుందంటనా అని మనవణ్ణి ముద్దు చేస్తూ అడిగారు ప్రతాప్ గారు. ఆ ఊరు చాలా బాగుందని సన్నీ చెప్పింది తాతయ్య, నేను లేకుండానే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మకు కూడా వెళ్ళాలని ఉందంట. నువ్వు చెప్పు తాతయ్య, మనం కూడా వెళ్దామా అని అడిగాడు బన్నీ. నా మనవడు ఆశపడితే కాదంటానా? అలాగే వెళ్దాం. ఇవాళ నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అది చూసుకుని రేపు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం, మీకు ఓకేనా అంటూ తన కొడుకుని చూస్తూ అడిగారు ఆయన. శివాని ఓకే అన్నట్టు రుద్రని చూస్తే గొడవ చేస్తాడనుకున్న బన్నీనే వెళ్ళడానికి ఇష్టపడుతుండడం చూసి అయిష్టంగానే సరే అన్నాడు రుద్ర. శివాని తన కోసం ఏడవడం, అందుకు రుద్రతో ఆమె గొడవ పడడం చూసిన బన్నీకి తల్లి బాధ అర్థమై
తాను చేయాలనుకున్నది పోస్ట్పోన్ చేసుకున్నాడు. అందుకే ప్రతాప్ గారిని కూడా ఊరికి వెళ్ళడానికి ఒప్పించేశాడు. వాడి ఏజ్కి అంత మెచ్యూరిటీ ఉండడం ఒక్క రుద్రనే ఎప్పటికప్పుడు కనిపెడుతూ వస్తున్నాడు. శివాని ఆనందంగా అందరికీ టిఫిన్ వడ్డించడానికి సిద్ధమవగా వరం ఆమెని ఆపేసి, నువ్వు కూడా కూర్చో శివమ్మ, నేనున్నా కదా వడ్డిస్తాను అంటూ అందరికీ టిఫిన్ వడ్డించింది. డైనింగ్ టేబుల్ ఎక్కిన బన్నీకి తినిపిస్తూ వాడి ముద్దు మాటలు వింటూ టిఫిన్ కంప్లీట్ చేశారు ప్రతాప్ గారు. డాడ్, ఆఫీస్కి నేను కూడా వస్తాను, వెయిట్ చేయండి అని తినడం అవ్వగానే లేచాడు రుద్ర. సరే అని ఆయన అక్కడే కూర్చున్నారు. తనని చూడనైనా చూడకుండా తిని వెళ్ళిపోతున్న రుద్ర తీరును చూసి అతనికి కోపం వచ్చిందని అర్థమైన శివాని గబగబా తినేసి రుద్ర వెనకే లిఫ్ట్లో పైకెళ్ళింది. భవానీ తిని గార్డెన్లోకి వెళ్ళింది. శివాని రూమ్లోకి వచ్చేసరికి డ్రెస్అప్ అయిన రుద్ర హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటే అతని వెనక నిలబడి, రుద్ర, నా మీద కోపం వచ్చిందా అని చిన్నగా అడిగింది శివాని. కోపమేం లేదులే, నీ మెడిసిన్స్ అక్కడ పెట్టాను, వేసుకో అని చెప్తూ బెడ్ సైడ్ ఉన్న టేబుల్ మీద చూపించి అతను ఫైల్స్ తీసుకుంటుంటే ఆమె అతనికి ఎదురుగా వెళ్ళి వాటిని తీసి పక్కన పడేసి అతన్ని హత్తుకుంది. ప్లీజ్ రుద్ర, బన్నీనెందుకు నేను వదిన వాళ్ళకి ఊరికి తీసుకెళ్తున్నది నీకు తెలుసు కదా. నువ్వు రాకుండా నేను వాడు వెళ్తామన్నందుకే ఈ కోపమని నాకు తెలుసు. కానీ నువ్వు కూడా మమ్మల్ని వదిలి ఉండవనే నమ్మకంతో అలా అన్నాను. ఇప్పుడు నా మీద కోపం లేదంటూనే చూడు ఎంత కోపం చూపిస్తున్నావో. నేను ఎప్పుడైనా నాకు నేనుగా టాబ్లెట్ వేసుకునే అవసరం కల్పించావా నువ్వు ఉండగా? ఈరోజు ఎందుకు కొత్తగా నన్నే వేసుకోమంటావు? బన్నీ నా పనని కూడా నీకు కోపం వచ్చింది, కానీ వాడే డైవర్ట్ అయ్యాడు. అర్థం చేసుకో రుద్ర ప్లీజ్. ఎదిగే వాడి వయసు అంత పెద్ద పెద్ద వెయిట్స్ లిఫ్ట్ చేసి ఏదైనా జరిగితే ఎలా? కొన్ని రోజులే కదా, తర్వాత వాడు ఏం చేసినా ఆపను. నా లైఫ్లో ఎందరున్నా నాకు నా కొడుకు తర్వాతే అందరూ. వాడే నా ప్రపంచం, అర్థం చేసుకో రుద్ర అని రిక్వెస్ట్ చేసింది శివాని. రుద్ర ఆమె నుదుటిపైన ముద్దు పెట్టి, నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు కానీ ఏడోకు అంటూ ఆమెను చిన్నగా హత్తుకుని నవ్వాడు రుద్ర. అతను నార్మల్గా మాట్లాడేసరికి శివానికి రిలాక్స్గా అనిపించింది. నువ్వు నీ కొడుకు కంత్రీలే, మీ మధ్యలోకి వచ్చిన వాళ్ళం మేమే వేరే వాళ్ళం అవుతాం, బాగా నిరూపించారు. వాడి కోసం నేను నీతో గొడవ పడితే వాడెంచక్క నీ చంకనెక్కి ఊరికి పోవడానికి మా నాన్నను కూడా ఒప్పించేశాడు. ఉండాల్సిన వాళ్ళనే బాబు మీరు అని సర్కాస్టిక్గా అన్నాడు రుద్ర. అబ్బా, నీకెప్పుడు మా మీదే ఉంటుంది. ఊ అన్నా తప్పే, ఆ అన్నా తప్పే. వాడు నీ కొడుకని మర్చిపోయావా? ఏదో శత్రువుని చూసినట్టు చూసి వాడు ఏం చేసినా ఆడిపోసుకుంటావు అని మూతి తిప్పింది శివాని. ఏయ్, నేను అన్నదానికి ఇన్ని పెడార్థాలు తీసి సరదాగా అన్నదానికి నేను వాడి శత్రువు అంటావా? పైగా మూతి విరుపుడు ఒకటి. నిన్ను మూతిలా పెట్టకని ఎన్నిసార్లు చెప్పాలే? ఇంకోసారి చేయకుండా చేస్తానుండంటూ శివాని తన చేతుల మధ్య లాక్ చేసి ఆమె పెదాలను అందుకుని డీప్గా కిస్ చేస్తూ వాటికి పంటిగట్లు పెట్టి ఎంగిల్తో పాటు బ్లడ్ కూడా జుర్రుకుని 15 నిమిషాల తర్వాత ఆమెని వదిలాడు రుద్ర. పెదాలు మంట పెడుతూ నాలుకకి ఉప్పగా తలిగిన బ్లడ్ని వేలితో టచ్ చేసి చూస్తూ, నువ్వింత సాడిస్ట్ ఏంటి రుద్ర? చూడెంత గాయం చేశావో. నువ్వు ఇలా చేసి చేసి షేపులు మారిన నా పెదాలకి సర్జరీ చేయాలేమో అని ఏడుపు మొహం పెట్టి రుద్ర ఎద మీద చేతులు బిగించి కొట్టింది శివాని. ఆమె దెబ్బ తనకి చీమ కుట్టినట్టయినా లేక అతను నవ్వుతూ, నేనొద్దన్నది చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకో అంటూ తన బొగ్గ మీద తట్టి డ్రెస్ సరి చేసుకున్నాక, నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు వాడు జాగ్రత్త, బయటకు వెళ్ళకండి. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు ఫోన్ చేస్తే నీకు వాళ్ళ మీద డౌట్గా అనిపిస్తే వెంటనే నాకు కాల్ ఫార్వర్డ్ చేయి. అంతేకాని భయపడి వాళ్ళు ఏదైనా చేయమని బెదిరిస్తే చేయకు. నా ప్రాణం మీలో ఉందని గుర్తుపెట్టుకో అని శివాని నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టి భార్యని హెచ్చరించి మరీ కిందకి తీసుకుని వచ్చాడు రుద్ర. ప్రతాప్ గారు రుద్ర ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత బన్నీని బుక్స్ తెచ్చుకోమని కాసేపు చదివించింది శివాని. ఊరికి వెళ్ళడానికి రుద్ర కూడా ఒప్పుకోవడంతో హ్యాపీగా ఎవరి లగేజ్ వాళ్ళకి సపరేట్గా పని వాళ్ళతో సాధించేసింది శివాని. మరుసటి రోజు ఉదయాన్నే జాగింగ్ చేసి లోపలికొస్తున్న రుద్రకి గేట్ దగ్గర నుండి గుమ్మం దాకా ఫ్లోర్ మీద సన్నగా కారినట్టు ఉన్న తేమని గమనించాడు. ఫస్ట్ ఏదోలే అని లైట్ తీసుకుని 4 అడుగులు ముందుకు వేసిన రుద్రకి ఎందుకో మనసులో డేంజర్ సిగ్నల్ పడింది. వెంటనే ఆగి కింద కొంగి వేలితో టచ్ చేసి ఆ తడిని స్మెల్ చేశాడు. పాలవాసన వచ్చింది. ఏదో అనుమానం మనసుని తొలిచేసరికి లేట్ చేయకుండా ఫాస్ట్గా లోపలికెళ్ళి వరం అని గట్టిగా పిలిచాడు రుద్ర. కిచెన్లో ఉన్న వరం పరుగున హాల్లోకి వచ్చి, ఏమైంది రుద్రబాబు అని అయోమయంగా అడిగింది. రుద్ర ఫాస్ట్గా ఆమె దగ్గరకు వెళ్ళి, ఈరోజు తెచ్చిన పాలు ఎవరికైనా ఇచ్చావా అని కంగారుగా అడిగాడు.
ఇందాకే బన్నీ బాబుకి శివమ్మకి కల్పించొచ్చాను బాబు అని వరం చెప్పగానే రుద్రకి టెన్షన్ వచ్చేసింది. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.